నా కారు చిన్న కారు అయింది, నేను పెద్ద కారు కొనుక్కుంటారా అని చెప్పిన. కొనుక్కున్నా నేను. ఏం కారు కొనుక్కున్నామన్నా? నేను ఫార్చునర్ కారు కొన్నా నేను. ఫార్చునర్ ఎంత పడ్డదన్న మరి? లోన్ అది. లోన్ అయినా కానీ ఇంత అని ఉంటుంది కదా. 52 లక్షలు వెళ్తుంది. అంత ఉంటుందా అన్న ఫార్చునర్ కారు? ఏమో ఎంతో అంతే ఉంటుండొచ్చు. 52 లక్షలు 52 30 ఉంటుంది. మా ఫ్రెండ్కి చెప్పిన నేను, అన్న నా జీతాలు కట్ అయింది కానీ నువ్వు ఇప్పి అని వినోద్ రెడ్డి నా ఫ్రెండ్ ఆయన చెప్తే ఆయన తీసి ఇచ్చిన్నాను. కారు కారు అంటే ముచ్చట యాదకి వచ్చిందన్న. నేను ఎక్కడెక్కడనో పోతున్నా, కారుకు నంబర్కి కూడా ఏమో కాతున్నదంట నీ కారు నంబర్. 2001 జూలై 16 తారీఖు నాడు నేను చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తావు సార్ అన్నారు. నేను చెప్పిన వాళ్ళకు వస్తే నేను మళ్ళీ చైర్మన్గా వస్తా లేకపోతే ఎమ్మెల్యే వస్తానని చెప్పిన వాళ్ళకు. ఎందుకు చెప్పి 2023లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే వస్తానని చెప్పిన. నా కార్ నెంబర్ కూడా 2023. ఇప్పుడు అదే 2023 నంబరే కారు మీద. అదే కారు అదే లెక్క ఉంటుంది, అదే పత్రం ఉంటుంది. అన్న ఈ లెక్కలు ముచ్చట చెప్తే నాకు ఒక ముచ్చట యాదకి వచ్చింది. చెప్పమ్మా. ఇప్పుడు అసెంబ్లీలకు పోయినావు, చాలా మంది అనుకుంటారు రైతులు అసెంబ్లీలో ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం మాట్లాడుతున్నారు తెలియదు వాళ్ళకు, చూడరు వాళ్ళు అనుకుంటారు. కానీ మేము మా ఊరిలో మాత్రం కూర్చుంటాం, మొదలు ఏం మాట్లాడతారు. మనం ఇంత చేసి నిన్ను ఓట్లు గుద్ది పంపిస్తాం కదా అన్న. ఓ మాకు ఇది ఎత్తాడు అది ఎత్తాడు దేవుడు రాముడు అనుకుంటే పంపిస్తాం. పంపించినాక ఆడకు పోయినాక వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం కథ, మన గురించి ఏం అడుగుతున్నారు, ఇచ్చులు కచ్చకాయలు పెట్టి ఏం అడుగుతున్నారని చూస్తాం కదన్నా మేము. మరి ఓట్లు వేసిన వాళ్ళని చూడాలి, చూస్తాం. లేకుంటే ఆడిపోయినాక ఈ కాకిరి పీకిరి ఏమైనా మాట్లాడితే మాకేమరికైతుంది. అందుకని టీవీ పెట్టుకుంటాం, కూర్చుంటాం. చూసిన నేను ముచ్చట మాట్లాడిన రోజు కుట్లే చూసిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యుల్ గారు 2 నిమిషాలు మీకు అన్నాడు పెద్ద సార్ ఆయన గడ్డం సార్ అనగా లేచినాయి చూసిన. ఈసారి ఏం మాట్లాడతాను, 2 కథలు చెప్పినావు, ఒక కథ మంచిగా చెప్పినావు, 2వ కథ సగం చెప్పి ఇడిచిపెట్టినావు. గట్లుంటుందా నాసుంటోళ్ళకి ఇక పానమంతా కథ మీదని. ఒక కథ అన్నావు, సారు అంగి వెనక గిజినిగిపోయింది ముందట చూసుకొని మురుస్తుండాను. ఈ సారు వెనక అంగి జినిగిపోయిన ముచ్చట నువ్వు ఏనాడు చూస్తేవి, మేము చూడకపోతే మాకు దొరకకపోయి గా ముచ్చట ఏందో మొదలు చెప్పు. అటెన్కి ఇంకో కథ గురించి అడుగుతాంటే ఆ పార్టీ పోయింది వాళ్ళు పోయింది. ఎందుకంటే సూటు బూటు రాజ్యం మాదే, ఈ వ్యవస్థ అంతా మాదే, మేమే రాజులము, పాడుబడ్డ గోడుకోవడం జెండా ఎగిరేస్తే మేము రాజులం అని వాళ్ళు రవిగిరి మూర్చారు. కానీ ప్రజాస్వామ్యాల ఓటు అనేది చాలా పవిత్రమైంది, చాలా వ్యవస్థను కాపాడేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికి సమానమైన ఓటు హక్కును కల్పించింది. ఆ ఓటు హక్కు సమానంగా లేకపోతే వ్యవస్థ కేసీఆర్ రాజ్యం లేకపో కదా. అందుకోసమనే మీ వెనక అంగీకరించింది ముంగడు చూసుకొని మురుతున్నారు, ఇది చెల్లదని చెప్పిన నేను.